ఫోటోలు రిలీజ్ చేసి వాళ్ళని వేసి క్యాండిల్ వస్తుంది మనం చేస్తూ ఉన్నాం. ఫోటో రిలీజ్ చేసిన తర్వాత ముందు ఫోటో राजू राजू
కిటి కొంచెం ఓపెన్ చేసి దయచేసి కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా నిలబడ్డాయి కదా మన మధ్యలో ఉన్నటువంటి గురుడు రెవరెండ్ సదాజీరాజ్ గురువారు 26 వైస్ ప్రార్థనలు నడిపిస్తారు. కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థించుదాము. ప్రార్థించుదాం. ప్రభువా, పరిశుద్ధుడైన మా తండ్రి, మా దేవ యేసు ప్రభువా, మీ పాదములకు వందనములు. పునరుత్థానము జీవమునై ఉన్న నీ యందు నిద్రించి నీ యందు విశ్రమిస్తున్న నీ సేవకుడు, మా సహోదరుడు రెవరెండ్ పీటర్ చార్ల్స్ బాబు గురువుల వారిని మేము జ్ఞాపకం చేసుకుంటూ నీ యందు ఆదరణ నెమ్మదిని పొందడానికి ప్రభుత్వం మేమందరం కూడా సమావేశమై ఉండగా ఈ కూడికంతటిని బట్టి నీకు స్తోత్రములు, నీకు మహిమను ఆరోపిస్తూ ఉంటున్నాం. నమ్మకమైన యథార్థమైన భక్తితో కూడిన నీ సేవలు చేయడానికి నువ్వు పిలిచినటువంటి పిలుపునకు లోబడి లోకమందు ప్రభువా తనకిచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని నిన్ను మహిమపరిచినటువంటి నీ సేవకుడు ఈ దినమున ప్రభువా ఈ లోక ప్రయాసములను, బంధాలను, లోకాన్ని, భార్యను, పిల్లలను అందరినీ శేషించి నీ పిలుపునకు విధేయుడై నీ వద్దకు వచ్చినటువంటి నీ సేవకుని యొక్క ఆత్మ నీ అందు ఆనందించుచున్నదని, నీ యందు ప్రభువా ఆయన నెమ్మదిని పొందుతున్నాడని మేము నమ్ముతున్నాం. దేవా, దుఃఖితులైనటువంటి నీ బిడ్డలకు మీ ఆదరణ, మీ ఓదార్పును, మీ నడిపింపును అనుగ్రహిస్తారు. ఈ దినమున తన భర్తను కోల్పోయి దేవా దుఃఖమును దిగమించుతూ దేవా తన భర్తను బట్టి కలిగినటువంటి ఈ శోకములో నీ ఆదరణ ఈ సేవకురాలకి దయచేయమని ప్రార్థిస్తున్నాను. తన కుమారుడు స్నేహితులను బట్టి, కుమార్తె ప్రీతిని బట్టి నీకు వందనములు. ప్రభువా, తండ్రిని కోల్పోయి ఈ దినమున మాకు తండ్రి లేడు అనేటటువంటి ఆలోచన కలిగి ఉంటారు. కానీ తండ్రి, మా అందరికీ పరమ తండ్రి మాకున్నాడని నిబరత కలిగి ధైర్యం తెచ్చుకొని ఈ లోకంలో ప్రభువా వారు మరి ధైర్యంగా బ్రతకడానికి మీ దివ్యమైన నీ కృప చూపించమని మేము ప్రార్థిస్తూ ఉంటున్నాము. నంబర్ 1 నా రక్షకుని వెంబడింతునని అనే సంగీతం పాడుతున్న పిదప డెబ్యూట్స్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు సిద్ధంగా మనం చేస్తున్నాం. రెవరెండ్ ఎస్ఆర్ సుశీల్ అయ్యగారు అయిన తర్వాత రెవరెండ్ డాక్టర్ డి ప్రసన్న కుమార్ గురువు వారు సిద్ధంగా ఉండవలసింది. మనకి ఈ సంగీతం అయిన తర్వాత ట్రిబ్యూట్స్ కొరకు సిద్ధపడ్డ వారు సిద్ధపడి ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. నా రక్షకుడు ప్రోగ్రామ్ వెళ్ళిపోదామా, పాటకు స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేద్దామా?
వెంట నన్ను చూసికొని ఎక్కడికి వెళ్ళేను. నా కాలమెల్లా యేసు నందు నమ్మును. వికారంబు వాటి అయిన నే దాటుదు. నా కర్త కూడా నిందు నైనెరుదు. నాకమెక్కు తండ్రి చూచువారారు. యేసు నేను ఎన్నడెన్నడూను ఆశతో నన్నిట వెంబడింతును. పాసురంబ ప్రభు వెంట నన్ను మోసుకొని ఎక్కడికి వెళ్ళును. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యం చదువుతున్నాం. మిస్ డి ప్రీతి గ్రేస్ గారి ఒక కూతురు ముందుకు వచ్చి దేవుని వాక్యం చదివి వినిపిస్తారు. తర్వాత వారి కోడలు డి సురాణ సుస్మిత కూడా సిద్ధంగా మనం చేస్తూ ఉన్నాం. అయిన తర్వాత కీబోర్డ్స్ చెప్పవస్తున్నాం. దేవుని వాక్యము విందాము. మొదటి బైబిల్ పాఠంలో దావీదు కీర్తన 23వ అధ్యాయము మొదటి నుంచి చివరి వచనములు గల దేవుని వాక్యమును విందాము. దావీదు కీర్తన 23వ అధ్యాయము మొదటి నుంచి ప్రారంభం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమము వలె నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఇంతటితో బైబిల్ పాఠం సార్. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 10 వరకు దేవుని వాక్యం చదువుతున్నాం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 10 వాక్యం చదువుతున్నాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుతుము. మనము దిగుమతులము కాక భద్రం తెలుసుకున్న మనము భారముగా కనబడదము. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకున్న అపేక్షించుచు దీనిలో మూలుగుచు ఉన్నాము. ఈ గుడారంలో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు కానీ మర్త్యమైనది జీవం చేత మింగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొని కోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. మరి ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసము వలన నడుచుకుంటున్నాము. గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువును
క్షేమముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహంను విడిచిపెట్టి ప్రభువు వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్న దేహము విడిచినను ఆయనకిష్టులమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షపు కావలెను. దేవుడి వాక్యం తీర్చు. రెవరెండ్ ఎస్. సుశీల్ గారు ఈ మధ్యాహ్న కాల సమయం మరి స్థలంలో చేరి ప్రాముఖ్యంగా దైవ సేవకులు రెవరెండ్ డి. పీటర్ చార్ల్స్ బాబు అయ్యగారి గురించి మాట్లాడడానికి మరి దేవుడు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి మరి ప్రత్యేకంగా మరి యొక్క ఆరాధన నడిపిస్తున్న గురువులకు మరి చేరవచ్చినటువంటి గురువులందరికీ ప్రత్యేకంగా మన డైసన్ మినిస్టీరియల్ సెక్రటరీ రెవరెండ్ కె. ఆండ్రూస్ కుమార్ అయ్య గారికి, సీనియర్ గురువులు రెవరెండ్ డాక్టర్ డిపి ప్రసన్న కుమార్ అయ్య గారికి, అధ్యక్షత వహిస్తున్నటువంటి రెవరెండ్ ఎస్. జోసెఫ్ అయ్య గారికి, ఇంకా నాతోటి సేవకులందరికీ నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు నేను తెలియజేస్తూ, ప్రత్యేకంగా మరి పీటర్ చార్ల్స్ బాబాయ్ గారు కుటుంబము, మరి అమ్మగారికి, వారి కుమారుడు, తన కుటుంబానికి, కుమార్తె ప్రీతి గ్రేస్ మరి కుటుంబం అంతటి కూడా నేను ప్రత్యేకంగా ప్రగాఢమైనటువంటి సానుభూతిని నేను తెలియజేస్తూ, మన అయ్యగారి గురించి మాట్లాడడానికి ఒక 2-3 మాటలు వారితో ఉన్నటువంటి సంబంధాల గురించి నేను ఈ సమయంలో మాట్లాడాలని అనుకుంటున్నాను. మొదటిది ఏంటంటే, వారు నాకు ఎప్పటి నుంచి నేను ఎదుగుతానంటే, వారు కాగజ్ నగర్ ప్యాస్టరేట్కి మరి ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్గా వారు ఉండినటువంటి దినముల్లో మరి అక్కడి నుండి వారి గురించి ఎక్కువగా వినడం జరిగింది. ఆ తదుపరి 2017వ సంవత్సరంలో నేను దూదిగాం నుండి మెదక్ కెథీడ్రల్ మహాదేవాలయానికి నేను ట్రాన్స్ఫర్ అయినప్పుడు పీటర్ చార్ల్స్ బాబాయ్ గారు వాజ్ మై సక్సెసర్. నా తర్వాత దూదిగాం ప్యాస్టరేట్కి మరి ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్గా వారు వెళ్ళడం, ఆ తదుపరి ఎన్నడూ కూడా ఊహించలేదు ఏంటంటే మేమిద్దరం కలిసి మళ్ళీ గ్యారిసన్ వెస్ట్ చర్చ్లో కలిసి సేవ చేస్తామని ఎన్నడూ కూడా ఊహించలేదు. కానీ వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను బట్టి, మరి వారికి ఉన్నటువంటి బలహీనతలను బట్టి వారు అసిస్టెంట్గా గ్యారిసన్ వెస్ట్ చర్చ్ దేవాలయంలో మరి వారు పనిచేస్తున్నప్పుడు నేను అక్కడికి ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్గా అక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. అయితే అయ్యగారిలో గమనించినటువంటిది ఏంటంటే, ఒకటేంటంటే తాను ఎక్కడ పనిచేసినా కానీ తన కుటుంబానికి మాత్రం కష్టం కలిగించలేదు. తాను కష్టపడ్డాడు. తను ఎక్కడ దూరిగాంలో ఉన్న తను ఎక్కడికి వేసినా కానీ తను ఒంటరిగా వెళ్ళాడు. ఆ అమ్మగారిని, పిల్లల్ని ఇక్కడనే హైదరాబాద్లో ఉంచి తాను ప్రతి పూట కూడా తనకున్న బలహీనతను బట్టి తాను ఇన్సులిన్ తీసుకోవాలి, ప్యాన్క్రియాటైటిస్తో తినేటప్పుడు ఖచ్చితంగా ఒక టాబ్లెట్ వేసుకోవాలి ఆయన. అంటే అవన్నీ ఉన్నా కానీ వీళ్ళని కష్టపెట్టకుండా తను మాత్రం తనను ఎక్కడికి వేస్తే అక్కడికి వెళ్ళి మరి సేవను జరిగించినటువంటి గురువులు. రెండవది ఏంటంటే, సేవలో అయ్యా పలానా దగ్గర 11 గంటలకు ప్రార్థనలు అంటే ఆయన 10:30కి వచ్చి కూర్చుంటాడు. ఈజ్ వెరీ ప్రాంప్ట్ ఇన్ టైమింగ్, పంక్చువాలిటీ. అంటే ఎదుటి వాళ్ళందరూ అనుకోవచ్చు, అబ్బా ఈ అయ్యగారు వచ్చి కూర్చున్నాడు అనుకున్నా సరే, మనం 11 గంటలకు ప్రేయర్ అయ్యారు, మీరు తప్పనిసరిగా మీరు ఉండాలి. మరి నేను ఒకవేళ వెనుక ఉన్నాయినా సరే మీరు ఉండాలి అంటే యూస్ టు బి దేర్ ఆన్ టైం, పంక్చువాలిటీ. తప్పనిసరిగా సమయ పాలన పాటించేవాడు. ప్రసంగం చేయమంటే కూడా అయ్యగారు మీరు 20 నిమిషాల కంటే ఎక్కువ అయిపోతుందంటే నేను 15 నిమిషాల కంటే ఎక్కువ నిలబడలేదు అంటుండే. సో నేను ఇంకా మనం 20 అంటే నేను ఇంకా 5 నిమిషాలు తక్కువనే చేసి వాక్యాన్ని కూడా మరి చెప్పేటటువంటి వాడు. మరి గ్యారిసన్లో నేను ఎప్పుడైనా నేను ఛార్జ్ తీసుకోగానే, అయ్యగారు మీరు ప్రతి ఆదివారం మీరు సిద్ధపడి ఉండాలి,
మరి ఏ సమయం ఎట్లుంటో అంటే తప్పనిసరిగా ప్రిపేర్ అవుతానని చెప్పి ఈ యూస్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ సర్వీస్. నేను ఆరాధనకు రాకముందే ఫోన్ చేసి అయ్యగారు ఈ పాటలు ఈ అంశానికి సూటబుల్గా ఉంటాయని ఇంగ్లీష్ సర్వీస్కి సంబంధించిన పాటలన్నీ కూడా ఇంగ్లీష్ సర్వీస్ తెలుగు సర్వీస్ ఖచ్చితంగా పేపర్ మీద రాసి ఉంచేటటువంటి వాడు. అంటే అంత ఆరాధన కొరకు సిద్ధపడి ఉండేటటువంటి గురువులని నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే పాపం చాలా చేయాలని ఉంటుండే, కానీ ఈ కాండు ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం అన్నట్టు ఎంతో చేయాలి. ఒక సమయంలో ఏమని ఆశించినాడంటే హైదరాబాద్లో ఏదైనా చిన్న సంఘానికైనా సరే నన్ను ప్రెస్బిటరీ చర్చ్గా ఇస్తే బాగుంటుండే అని అడిగిన ప్రతిసారి ఆయన సిక్ అవుతుండే. అధ్యక్ష మండలం అధికారులు కూడా వాళ్ళు బహుశా ఇద్దామనుకున్నారేమో, కానీ మళ్ళీ ఆయన బలహీనపడగానే మరి ఇవ్వకుండా వాళ్ళు కూడా ఆగిపోయారు. అయితే తన యొక్క జీవితంలో నేను గమనించింది ఏంటంటే ఒక 4 సంఘటనలు. ఒకటి ఏంటంటే తాను తన బ్రతకంత కష్టమే. ఈ స్ట్రగుల్ సో మచ్ ఇన్ హిస్ లైఫ్ టు సర్వైవ్. సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఫ్యామిలీ, సమ్టైమ్స్ ఇట్ ఈస్ కాంగ్రిగేషన్, ఇంకా కొన్నిసార్లు తనతో పనిచేసినటువంటి గురువులు. చివరికి తన ఆరోగ్యం వల్ల కూడా తను బాగా సఫర్ అయినాడు. కానీ వాటన్నింటిలో కూడా ఒకటి చూస్తే ఎవరు ఈ క్రిటిసైజ్డ్ ఎనీవన్, ఎవరిని నిందించలేదు. నిందించకుండా తను వాటన్నిటిని భరించి మరి ఈ లోకంలో జీవించినటువంటి వారని, మరి వారి దగ్గర ఉన్నటువంటి స్కిల్ ఏంటంటే డ్రాఫ్టింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి. ఇంకోటి సర్టిఫైడ్ రిజిస్టర్ ఫర్ మ్యారేజెస్ మరి వారు. కాబట్టి అటువంటి సీనియర్ గురువులు మరి ఎక్కడి నుండో ప్రకాశం డిస్టిక్ నుండి వచ్చి మెదక్ అధ్యక్ష మండలంలో సేవ చేసి మరి ఈ రీతిగా ప్రభువునందు నిద్రించడం, మరి యొక్క సీనియర్ గురువును కోల్పోయడం, మరి వారి యొక్క జీవితాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ, ప్రేమ కలిగినటువంటి వ్యక్తి, సహనం కలిగినటువంటి వ్యక్తి. ఎంత సహనం అంటే ఎదుటోడు తిట్టినా సరే తిరిగి అనేటటువంటి వాడైతే కాదు. గులిగినా సరే వాళ్ళు గులిగినా అంటే కూర్చుంటుండే, కూర్చొని ఖచ్చితంగా ప్రెసిడెంట్ అయ్యగారు చెప్తుంటే నేను చేయాలి అంతే చేసి ప్రతి కార్యంలో కూడా సహకరించి పెద్ద చిన్న అనేటువంటి భేదం లేకుండా నన్ను గ్యారిసన్లో నడిపించినటువంటి గురువులని నేను జ్ఞాపకం చేస్తూ, మరి సమయంలో కుటుంబానికి దేవుడు ఆదరణ కలిగించాలని, మరి అటువంటి సేవకుని జీవితాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి గురువులందరికీ నాకు నిండు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సమయంలో ప్రభువును అనుగ్రహించినటువంటి సేవకుల గురించి చక్కటి అనుభవపూర్వకంగా రిపోర్ట్స్ తెలియజేసినటువంటి సుశీలాయ్ గారికి కుటుంబ పక్షాన వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి గురువు రెవరెండ్ డాక్టర్ డి ప్రసన్న కుమార్ గురుల వారు కొద్ది నిమిషంలో మనకు ప్రభునందు దేవుని ప్రియమైన వాళ్ళారా, ముందుగా వేదికను అలంకరించినటువంటి మా డియరెస్ట్ బ్రదర్ డైసన్ మినిస్టర్ సెక్రటరీ రెవరెండ్ ఆండ్రూ ప్రేమ్ కుమార్ అయ్య గారు, కౌంటీ వైస్ చైర్మన్, గురువులందరూ, మరి ప్రత్యేకంగా సుఖ సాగరంలో శోక సముద్రంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంటున్నాను. A brief introduction to Reverend Peter Charles Babai గారు. అతడు మాకు చెప్పినటువంటి విషయం మీకు చెప్తాను. కర్ణాటక సెంట్రల్ డయాసిస్ సెయింట్ ఆండ్రూ చర్చ్ మెంబర్గా ఉంటూ వారు కర్ణాటక సెంట్రల్ డయాసిస్ స్పాన్సర్ క్యాండిడేట్గా యునైటెడ్ థియలాజికల్ కాలేజ్లో వారు బీడీ చేసినారు. ఆ సమయంలో నాకు జేపీ విజయరావయ్య గారు ఏం చెప్పినారంటే, ఒకసారి వారు కాలేజీలో ఫైనల్ ఇయర్లో ఉండినప్పుడు ఎస్పీజే చర్చ్కి వచ్చినారంట. అప్పుడు జేపీ విజయరావు గారు డైరెక్టర్ మినిస్టర్ కన్వీనర్,
మరి అంతేకాకుండా ప్రెస్టర్ ఇన్ఛార్జ్ ఆఫ్ సెంటర్, ఎస్పీజీ ఇన్ఛార్జ్, ప్రెస్టర్ ఇన్ఛార్జ్గా ఉండినారు. వారి ద్వారా సుగంధర్ తల్లి గారు వారిని డైసిస్లోనికి తీసుకున్నారు. ఆ రీతిగా నేను మెదక్ డైసిస్లోనికి వచ్చినానని వారు నాతో చెప్పినారు. మరి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, పీటర్ చార్ల్స్ బాబాయ్ గారి గురించి కొన్ని విషయాలు యాజ్ ఎ సీనియర్ పాస్టర్ నేనేమంటానంటే, బిబ్లికల్ టెర్మినాలజీ ఈ వాజ్ ఎ సఫరింగ్ సర్వెంట్, ఒక శ్రమ సేవకునిగా నాకు కనబడ్డాడు. మరి సేవలు అనేకమైనటువంటి సవాళ్ళను వారు ఎదుర్కొన్నారు. కుటుంబంలో కుటుంబ రీతిగా, మరి సంఘంలో ఒక శ్రమ సేవకు నేను మరి టైంలో నేను ఐ జస్ట్ కంపేర్డ్ హిస్ లైఫ్ విత్ లాజరస్. తృణీకరించబడిన వాడుగా, ఒక అవమానపరచబడిన వాడిగా, ఒక హేళన చేయబడినటువంటి ఒక వ్యక్తిగా, జస్ట్ ఓపెన్ కన్ఫెషన్ ఇది, యూ హావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. ఒక హేళన చేయబడినటువంటి వ్యక్తిగా ఉండినప్పటికీ మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం. లాజరు మరణించిన తర్వాత స్థితి భేదము కలుగుతుంది. నీతిమంతులకు మరణకాలమందు ఆశ్రయము కలదు. అబ్రహాము రొమ్మను ఆనుకొని he was elevated by virtue of his steadfast faith in God. లాజరు మరి ఇటు పోయినను శ్రమపడుచున్నను దిక్కులేని వారు కాదు, అపాయంలో ఉన్నను కేవలము ఉపాయం లేను, తరమపడుచున్న దిక్కులేని వారు కాదు. బట్ ఎందుకంటున్నాను, గాడ్ హ్యాస్ ప్లేస్డ్ హిస్ ఫ్యామిలీ, కుమారుడు కుమార్తె. God has placed his daughter in a very good place. Now she is working in abroad. మరి ఒక శ్రమ సేవకుడిని దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించి హెచ్చించినాడు. రెండవదిగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాజ్ ఒక గాడ్ ఫియరింగ్ పాస్టర్. ఎప్పుడు కూడా అన్నా నేను ఫోన్ చేస్తుండేవాడు. దేవుని యందు భక్తి కాదు, ఏ భక్తి అంటే ఈ జకర్యా మన లూకా రాసిన సువార్త, జకర్యా నీతిమంతుడును భక్తి, కేవలం భక్తి కాదు, భక్తి ఈజ్ నీతి కూడా అవసరం. భక్తి జీవితానికి నీతి కూడా అవసరం. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. క్రైస్తవ జీవితంలో భక్తితో పాటు నీతి యుక్తమైనటువంటి జీవితం. పీటర్ చార్ల్స్ బాబు గారు వాజ్ కోరియస్ రీడర్, మరి ఎంతో చదువుకున్నటువంటి వ్యక్తి. యునైటెడ్ థియాలజికల్ కాలేజీలో మంచి అవుట్ స్టాండింగ్ స్టూడెంట్, బాగా చదువుకున్నాడు. అండ్ ఆల్వేస్ యూస్ టు రీడ్ బుక్స్, చాలా పుస్తకాలు చదివేవాడు. మరి సుగంధర్ తల్లి గారు ఉన్న బిషప్ ఉన్నటువంటి కాలంలో అతడు చాలా హెచ్చింపబడినటువంటి స్థితిలో ఉండినాడు. మంచి మంచి పాస్టర్స్లో సేవ చేసినాడు. శేఖర్ నగర్, డిచ్పల్లి, కాగజ్ నగర్, దూదిగా, ఇలాంటి ఉన్నతమైనటువంటి సంఘాల్లో సేవ చేసినాడు. ఎందుకంటే సుగంధర్ తల్లి గారు థియాలజికల్లీ క్వాలిఫైడ్, గురువులను ఎంతో గౌరవించేవాడు. మరి ఆ రీతిగా మరి సుగంధర్ తల్లి గారి యొక్క బిషప్గా ఉండినప్పుడు వారు మంచి సంఘాల్లో వారు సేవ చేసినారు. అఫ్ కోర్స్ మరి శరీర రీతిగా మరి సిక్ కాబట్టి, ఆ షుగర్ డయాబెటిక్, హై డయాబెటిక్ కాబట్టి ఆ రీతిగా మరి అకాల మరణం చెందిన. ఎనీహౌ వి థ్యాంక్ అండ్ ప్రైజ్ గాడ్ ఫర్ హిస్ లైఫ్ అండ్ విట్నెస్. వారి యొక్క సాక్ష్యాన్ని బట్టి సేవ జీవిత శ్రమ సేవకుడు సేవ, గ్లోరిఫైడ్ మినిస్ట్రీ కాదు, ఒక పొజిషన్లో ఉండి సేవ చేసింది కాదు, ఒక శ్రమ సేవకునిగా శ్రమలను అనుభవిస్తూ ఇరుకు మార్గము గుండా దేవుని సేవ చేసినారు. ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ మినిస్ట్రీ. మరి ఆ సేవను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, మరి అమ్మగారిని, కుమార్తె, కుమారుడు, కోడలు, వెరీ హార్ట్ టచింగ్. ఏంటంటే కోడలు ఏడ్చింది బైబిల్ చదువుతాడు. నాకు ఎంతో మంచి, ఎంత కోడలు ఎంత ప్రేమించినాడు.
మరి కుటుంబాన్ని ప్రేమించినటువంటి పాస్టర్ థ్యాంక్ అండ్ ప్రైజ్ గాడ్ ఫర్ హిస్ లైఫ్ అండ్ బిజినెస్. వి ఆల్వేస్ రిమెంబర్ మరి చెరిష్ ద వండర్ఫుల్ మెమరీస్ ఎస్ లెఫ్ట్ బిహైండ్. వారు విడిచి వెళ్ళినటువంటి కానీ గొప్ప మరి జ్ఞాపకాలు మేము ఇప్పుడు కూడా నెమరు వేసుకుంటాం. శాంతి కుటుంబానికి ఆత్మ కలుగ చేయనుగాక. With these few words I would like to conclude my brief attributes.